వెల్కమ్ టు కృష్ణ డ్రైవింగ్ 6891 వాల్గోస్. ఈరోజు అయితే మనం ఆయిల్ చేంజ్ చేద్దామని ఆయిల్ క్యాన్లు, ఫిల్టర్లు, ఇక పానాలు గినాలు అన్నీ పట్టుకొచ్చిన ఆయిల్ చేంజ్ చేయాలి. బండి వచ్చిన కానీ ఆయిల్ చేంజ్ చేయలే. ఈరోజు ఇక చేద్దామని ఆయిల్ బాగా చిక్కబడ్డది అని ఇక ఆయిల్ చేంజ్ చేద్దామని ఇప్పుతాను. ఇప్పుడు మనం ఇప్పి పెడితే తెల్లాటాలకు మొత్తం ఉన్నది లేదు అంతా కారుతుంది. నైట్ ఇప్పి పెట్టుకుంటే తెల్లారంగా మార్నింగ్ పోసుకోవాలి. ఏం లేకుండా కారి పాత ఆయిల్ అంతా పోతుంది. ఇది ఇట్లా చేస్తే మంచిది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇటు చూపి కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడే ఇప్పుతారు, అప్పుడే పోతారు. అది చాలా అల్లరే. ఎంత ఎంత పావు లీటరు అంతే అంత ఆల్రెడీ ఉంటుంది పిస్టిన్లల్లో, అది పోదు. మళ్ళీ మనం చూస్తే 2 రోజులకే ఇంజన్ ఆయిల్ చేంజ్ అయినట్టు అవపడుతుంది. ఇది చాలా గుర్తుపెట్టుకుంది. ఓకే, ఈ మూతిప్పు పోయాలి. ఇది మార్నింగ్ మొత్తం ఇప్పుడైతే ఆయిల్ అంతా క్లీన్ మొత్తం ఏం లేకుండా ఇప్పి దాని కింద డబ్బా పెడతాం. దానికి వచ్చే పానాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ఒక్కొక్కటి. మళ్ళీ కింద పడుకుంటే మళ్ళీ లేవకుండా ఇక డబ్బాలో ఇస్తాను. మనకి ఇదే ఇక ఇప్పుడు ఇక తెల్లం దాకా మంచిగా ఏం లేకుండా కారుతుంది ఆయిల్. మనం మార్నింగ్ పోసుకోవాలి ఆయిల్ ఎప్పుడైనా. నైట్ మెకానిక్ దగ్గర తీసుకోపోదు, కానీ మనమే పెద్ద మెకానిక్ కదా. నాకు రాని పని అంటే లేదు. జేసీబీ ఆపరేటర్ చేసిన అన్ని ఇప్పిన అది చేసిన ఇది లెక్క నాకు టాటా వేసి మనకు. కానీ జేసీబీ ఆపరేటర్ ఉన్నప్పుడు ఆయిల్ చేంజ్ చేసేది, గేర్ ఆయిల్ చేసేది, స్టార్ వీల్ పోయేది, అన్నీ నేనే చేసేది రిపేరింగ్లు. ఇదేంటి సిలిండరు అది ఆయిల్ సీల్ మాత్రం ఓరింగ్లు అవి మాత్రం మెకానిక్ దగ్గర తీసుకుపోయి చేసేది. జేసీబీ నడిపినప్పుడు అవి మనకు రాకపోయేది ఆయిల్ సీల్ అని అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. అది చెక్కినట్టు ఇవన్నీ మనతో కాపోయేది, పానాలు చక్కగా ఉండపోయేది. ఒక ఇంజన్ ప్రాబ్లం, గేర్ బాక్స్ అన్నీ మనం చేసుకుంటాం. జేసీబీ చేసినా ట్రాక్టర్ చేసినా ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇది సొంతం అయింది, ఓనర్ అయినాం కాబట్టి మనమే చేసుకుంటాం. మెకానిక్ అవసరం లేదు మనకి, మనమే పెద్ద మెకానిక్. ఓకే, ఒక నిమిషం దానికి కిందికి పోతాను. మళ్ళీ లేవకుండా పాడ వేసుకున్నా. దీనికి ట్రాక్టర్ కానీ చేసి కానీ కూర్చొని చేసి దీనికో పడుకొని చేసుడు అవుతుంది. దీనికి ఇది పెట్టు సార్, దీనికి లక్కీ. ఓకే, దీనికి వచ్చే పాన నా సంకలో చూపించకూడదు. కిందిగా మీదిగా ఎక్కడ లూజ్ ఎటు ఆ డిస్క్ చూపించలా. డిస్క్ కలర్ వేసిన, డిస్క్లో కలర్ వేసిన తెచ్చి సిల్వర్ కలరు. అండ్ ఇక ఐస్ క్రీమ్ కలర్ దొరకలే. వీటికి వేద్దాం అంటే కొంచెం అక్కడక్కడ సిల్వర్ ఎక్కుతుంది, కలర్ అంతా ఊసిపోతుంది. దొరకలే మనకు, తెస్తాం. మళ్ళా డెక్ చేయించిన, స్టీరింగ్ కవర్ వేయించిన, ఇవన్నీ చేసినాయి. ఇప్పుడు ఆయిల్ ఇస్తాను. అయితే ఆయిల్ ఇస్తాను. కారుదాన్ని ఏ పాట వెళ్ళలే. పుల్లి తిప్పా ఒకసారి, కేజీ పుల్ల తిప్పా. కేజీ పుల్ల కాదు, ఫస్ట్ మూత తీయాలి. మనం మర్చిపోయాను. మూత తీస్తే మూత క్యాబ్ వేస్తాను. ఫస్ట్ తీస్తూ కానీ చెప్పన మనకు ఇది ఎట్లా పడేది తెలియదు.
అందుకే అబ్బో ఏమో టైట్ పెట్టిరు. వచ్చింది లూజ్ అయింది. ఓకే ఓకే బాగానే ఉంది. అసలు నన్ను అడిగితే అది ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది హెయిర్ పెడతారు గ్యాస్ అని, జనాలు ఏం లేకుండా పోతుందట. అది మన దగ్గర అందుబాటులో లేదు ఇక్కడ, అందుకని డైరెక్ట్గా తెలంగాణకి అదే కాడుతుంది సుక్క సుక్క ఏం లేకుండా అనే ఉపాయం కొద్దిగా తీసిన. అయితే బాగానే చిక్క పడ్డది ఆయిల్. 4 నెలలు అవుతుంది మన దగ్గర. ఫిబ్రవరి డిసెంబర్ 8కి వచ్చింది మా దగ్గరికి బండి. ఇవాళ ఎన్ని తారీఖు? 5వ తారీఖు, ఫిబ్రవరి 6 తారీఖు. అంటే మనం ఎట్లా చేంజ్ చేయలే, ఇప్పుడు చేంజ్ చేస్తాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఎప్పుడు మారవాలి ఏందని. ఆయిల్ అయితే తాగుడేం లేదు, మంచిగానే ఉన్నది బండి ఇంజన్. కాకపోతే లాంగ్ ట్రిప్లు ఏం పోలే, 1-2 పోయినాయి అంతే. ఇటు చూపి లాంగ్ ట్రిప్లు ఎక్కువ ఏం కొట్టలే, 4-5 కొట్టినా లాంగ్ బాగా. నాన్ స్టాప్ 3 అవర్స్ దాకా నడుస్తూనే ఉన్నాయి బండి, అట్లా నడిచింది. కానీ ఇట్లా 4 ట్రిప్పులు దొరికినాయి అంతే. ఇక లోకల్ మనకు అటు పోవుడు, 10 నిమిషాలు పోవుడు ఆగుడు. ఇక్కడ దగ్గర మాకు జంపుకుంటా అటు పోయి పత్తిలోలు కొట్టుడు, ఇట్లా చిన్న అన్నీ. ఒక 4 ట్రిప్పులు లాంగ్ పోయినా నాన్ స్టాప్ 3 గంటలు నడిచింది, 3 గంటల 10 నిమిషాలు నడిచింది నాన్ స్టాప్. రీడింగ్ వేసుకుంటే 130 కిలోమీటర్లు బాగానే నడిచింది లాంగ్. 3 గంటలు నాన్ స్టాప్ నడిపిన. ప్రజెంట్ అయితే ఇప్పుడు రీడింగ్ కూడా వేసుకోవాలి. ప్రజెంట్లీ మనకు వచ్చిన కాంచి ఇప్పటికీ ఎలాంటి కిలోమీటర్ తిరిగిందంటే 1300 కిలోమీటర్ తిరిగింది మన కాడికి వచ్చిన కాంచి. మన దగ్గరికి వచ్చిన కాంచి బండి 1300 కిలోమీటర్లు అయితే తిరిగింది మన దగ్గర. వచ్చిన రోజు నేను రీడింగ్ చేసుకున్నా అక్కడనే కొన్న కానీ ఇప్పటి వరకు 1300 కిలోమీటర్లు తిరిగింది బండి. 1320 కిలోమీటర్లు, 27 ఏమున్నది కానీ ఇక 1300 కిలోమీటర్లు తిరిగింది ఇప్పటి వరకు. ఇక తాడే వీడియోలు తీస్తలేరంటే కిరాయి ఏం లేవు, మొత్తం పత్తి సీజన్ అయిపోయింది. ఇక కూలోళ్ళ ధర నాటేసిన కూలోళ్ళ ధర కూడా అంటే అదే కూలోళ్ళ అయిపోయింది. ఇప్పుడు ఏం కిరాయి లేదు, ఇక రికా ఉంటాను. ఇది ఒక సిల్వర్ కలర్ వేసిన డిస్కులకు ఇగో ఇది పెట్టించిన. ఇగో డెక్ బాక్స్, ఇగో ఇది వేయించిన డెక్, కొత్త స్పీకర్ వేయించిన డెక్, ఇది వేయించుకొచ్చిన. ఇది కలెక్షను ప్లస్ ఇచ్చిర్రు, మొత్తం టేబుల్ వేసిర్రు. అడిగిపోతే అది ఈ బోర్డు పోయింది, బోర్డు కొత్తదే. ఈ బోర్డు కొత్తదే వేయించిన, 300 రూపాయలు తీసుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే రాంగ్ కలెక్షన్ ఇచ్చారు దీనికి ఇచ్చిర్రు. అండ్ ఫీజ్ బాక్స్ హీట్ అయ్యి మొత్తం ఫీజులు దగ్గరికి వస్తాయి. మళ్ళీ కొత్త వేసిన, ఇంకా ప్రాబ్లం అట్నే ఉన్నది. లైట్లు అప్పుడప్పుడు ఎగిరిపోతాయి షార్ట్ అయ్యి, అది షార్టింగ్ ప్రాబ్లం ఉన్నదట. అది ప్లస్సే ఇచ్చారట, అది +-కి ఇచ్చారట కరెంటే. అది దొరకబట్టాలి, అది కరెంట్ అయిన దగ్గరికి పోయి ఎలక్ట్రీషియన్ దగ్గర పోయి చేయించాలి. ఈ డెక్కి అసలు రాంగ్ ఇచ్చిర్రు కలెక్షన్, దానివల్ల లైట్లు ఎగిరిపోవడం. ఆ లైట్లు వేయించిన, ఆ కలర్ లైట్లు వేయించిన, ఇది మనం చేయించింది గింతే. ఇప్పుడైతే మనం మొదటి ఖర్చు ఇది ఆయిల్ చేంజ్, డెక్కు ప్రజెంట్లీ అయితే. ఇప్పుడైతే డీజిల్ ఫిల్టర్ ఇప్పిన, ఇగో ఆయిల్ ఫిల్టర్ ఇప్పిన, దీన్ని తూర్తానా. ఇక డీజిల్ అలాగే ఇది వెళ్ళింది, వేస్టింది అని ఎక్కిస్తాయా తుడిసి మంచిగా క్లీన్ చేసి. ఇప్పుడు అయిపోయింది. రేపు మార్నింగ్ డీజిల్ ఫిల్టర్ ఎక్కించి పెడితే రేపు మార్నింగ్ ఆయిల్ డైరెక్ట్ పోసుకుంటా, నట్టు టైట్ చేసి ఆయిల్ ఫిల్టర్ ఎక్కించి పెడతా. రేపు పొద్దుగాల పోసుకుంటే అయిపోతుంది, మార్నింగ్ మొత్తం కారుతుంది ఏం లేకుండా. ఇక అది ఖరాబ్ అయ్యి కొత్తగా వచ్చినాయి, మనకు ఓరింగ్లు కూడా కొత్తగా వచ్చినాయి. ఇక మొత్తం సతికిపోయింది. ఎన్నడూ వేసిరో ఫిల్టర్. దీని తేదీ ఉండదా, మంచి ఎక్స్పైరీ డేట్ ఉన్నదా? లేదు, డైరెక్టే ఉన్నది, ఎక్స్పైరీ డేట్ కూడా ఏం లేదు. ఇక మొత్తం వాచ్ ఓరింగ్లు వేసి పెడితే ఇంత డీజిల్ పోసి ఎక్కిస్తే అయిపోతుంది.
మళ్ళీ వీడియో తీసినట్టే నార్మల్ చేద్దాం అనుకున్న పోస్టప్పుడు కానీ మళ్ళీ ఫిల్టర్ మారవలేదు అనుకుంటారని చూపిస్తాను. కొత్త ఫిల్టర్ వేస్తాను. ఈ పక్క వారేసులే డీజిల్ వెళ్తాను దీనికి వెళ్ళి 3 ఒక దిక్కే. ఇక కొత్త ఫిల్టర్ వేసి ఎక్కించి పెడితే అయిపోతుంది. కొత్త ఫిల్టర్ ఇంకోటి అక్కడనే ఉన్నది. చిన్న ఓరింగ్లు ఇచ్చారు, దేనికో అర్థమవుతుంది. వీటికి కాదు, వాటి కాదు, ఇక్కడ ఉన్నాయి చూడు నట్. అది కాదు, నట్లకు ఉంటుందా? ఒకసారి ఇటు దీనికి చిన్న ఓరింగ్లు ఇచ్చారు. ఈ ఓరింగ్ మీద వేస్తే అయిపోతుంది. చిన్న ఇచ్చాను ఓరింగ్, చిన్నది. దీనికి వచ్చినాయి ఆల్రెడీ 2 వచ్చినాయి ఓరింగ్లు. ఇక్కడ చిన్నది ఒకటి, పెద్దది ఒకటి, కింద ఒకటి, మీద ఒకటి. ఓకే ఓకే, దీనికి వస్తాయి కావచ్చు. దీనికి ఎక్కియాలి. ఇది కూడా తీస్తానా? ఇది చిన్న ఓరింగ్ తీసిన. దీనికి ఒక ఓరింగ్ ఉన్నది. ఇంకా డీజిల్ వాసన వచ్చేది. ఓరింగ్ పోయే కావచ్చు. ఒక్క టైర్ చేసినా డీజిల్ వాసన వచ్చేది. దీనికి ఓరింగ్ అవి కూడా తీస్తా. ఊడ్చి ఎక్కించి పెడతాయి కదా. పాత పక్క పెట్టాలి. వెళ్ళా దీని ఇంత డీజిల్ పోసి పెడితే ఇస్తే ఓకే. దీని ఓరింగ్ దాన్ని చిన్న ఓరింగ్ ఎక్కిస్తా. వీటికి అల్యూమినియం వస్తుంది. వేరే పెద్ద బండి ట్రాక్టర్ కానీ నేను కానీ అల్యూమినియం వస్తుంది. వీటికో ఓరింగ్ ఇచ్చాను, ఇది ఇచ్చాను. అల్యూమినియం కాదు. టైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది, ఓరింగ్ పోతుంది. అందుకే ఊరికే డీజిల్ వాసన వస్తుంది. ఎందుకు అనుకున్నాను ఈ ఓరింగ్ పోయే. ఇది మొత్తం సతికిపోయింది. సో ఎన్నడూ మార్చిరో ఇంకా ఒకటి 2 ఓరింగ్ అది తీస్తా. ఓకే, మార్నింగ్ చూస్తా, ఆయిల్ పోసినప్పుడు తీస్తా. ఓకే, అయిపోయిందా? ఇప్పుడైతే అంత తీసేసిన చూద్దాం. సరే, కారుతుంది ఇంకొంచెం. చుక్క పడుతుంది, చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. ఇప్పుడైతే ఇక తెలంగాణ నేను ఇక నైట్ మొత్తం అట్నే వస్తా డబ్బాను. ఏం లేకుండా కారుతుంది. మళ్ళీ మార్నింగ్ మనం పోసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అయితే అట్నే ఇప్పుడు ఇప్పి మళ్ళీ మీదికి వెళ్ళి పోతే మాత్రం కొంచెం పిస్టిన్ల గింత బుత్త అంత ఆగుతుంది, మన నోటి బుక్క అంతా. అట్లా ఉండదు. నేను చాలా బండ్లు చూసిన 2 రోజులకే మళ్ళీ సిలిండర్ అవ్వడం. అది ఏంది కారణం తెలిస్తే ఇదని తెలిసింది. అందుకే నేను ప్రతి ఒక్క ఏ బండి ఆయిల్ చేంజ్ చేసినా కానీ నేను నైట్లోనే ఇప్పుతా. మళ్ళీ మార్నింగ్ పోయి పోతా టైట్ చేసి అన్నీ ఎక్కించి. అంతేగాని ఎప్పుడైనా నేను అప్పుడే ఇప్పి మళ్ళీ వెంటనే 10 నిమిషాలు అలా పోయా. ఎందుకంటే నాకు తెలుసు, ఇవరకు అనుభవం అయింది. ఇవరకు 2-3 బండ్లకు జేసీబీ అయినా అంతే. అప్పుడే నైట్ ఇప్పుతాం వీటి మీద, తెల్లారొచ్చి మళ్ళీ పోసుకుంటాం. అంతవరకు బండి స్టార్ట్ చేయం, ఏం లేదు. ఓకే, అయితే ప్రస్తుతానికి ఇది టాటా కంపెనీ. నేను ఇది ఏంటిది అది సర్వో తీసుకో అన్నారు, కానీ అద్దాను. నేను టాటా కంపెనీ కావాలన్నా. ఎందుకంటే మన టాటా బండి కాబట్టి టాటా కంపెనీ ఆయిల్ కావాలన్నా. టాటా మోటార్స్ జిన్నిన్స్ ఆయిల్ ఇదే కావాలన్నా 50-40. ఇది మనకు టాటా కంపెనీ కావాలని చెప్పిన. అందుకే ఆయన తెప్పించిండు, షాప్ అయినా తెప్పించి ఇచ్చిండు నాకు. ఇక దాంతోపాటు ప్యాకింగ్తో వచ్చినాయి ఆయిల్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టరు. ఆల్రెడీ ఆయిల్ ఫిల్టర్ వచ్చింది, దీంతోనే ప్యాకింగ్ వచ్చింది 3 ఒకటికే. ఇక గేర్ ఆయిల్ చూసిన బాగానే ఉంది. మన హౌసింగ్ ఆయిల్ చూసిన అది బాగానే ఉంది. ఇప్పుడే మారవా నేను మూడో ఆయిల్ చేంజ్కి ఇది మొత్తం ఆయిల్ చేంజ్, గేర్ ఆయిల్ చేంజ్ ఇది మారుతా ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఓన్లీ ఆయిల్ చేంజ్ చేద్దాం మనం. మొన్ననే ఆల్రెడీ కూలెంట్ ఆయిల్ మార్చిన, జామ్ అయితే ఫ్యాన్ ఉంది, కూలెంట్ ఆయిల్ మొన్ననే మార్చిన. ఇది రేపు పొద్దుగాలని ఇక మనం ఇప్పుడు దీన్ని ఇంట్లో పెట్టుకుంటే కావాలనుకున్నాను గదిరి.
అది అట్నే ఉంటుంది. రేపు మళ్ళీ మార్నింగ్ ఆయిల్ పోసేటప్పుడు చూపిస్తాను, వీడియో ఇస్తాను. ఇప్పుడైతే ఇంతే. ఓకే ఇప్పుడు నైట్ అవుతుంది, టైం 1 అవుతుంది, అంతా గారిపోయింది ఉన్నదంతా. ఇక మళ్ళీ పోస్తానా తెల్లరంగా కిరాయి ఉన్నదని. ఇప్పుడైతే చూడు మళ్ళీ వరకు ఉందా నాకు కనబడుతుంది. కనబడుతుంది. ఆయిల్ పోసుడు అయిపోతుంది, ఉన్నది లేకుండా మొత్తం కారింది. ఒకసారి చెక్ చేయాలి, డీజిల్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టరు. ఉమ్, 3 లీటర్లు కదా. ఓకే ఆయిల్ పోసుడు అయిపోయింది. సరే కేజీ పుల్ల చూద్దాం. నాడేం కొద్ది ఇంతే వెళ్ళింది ఆయిల్ అయితే నెలకి వెళ్ళి, అంటే 2 లీటర్ బావు బాటిల్ ఇది. 2 లీటర్ బాగా వెళ్ళింది బరాబరి. ఇంకా 1/2 లీటర్ అల్లు, 1/2 లీటర్ మళ్ళీ అల్లు ఉంటుంది. తెల్లటాకు కారుతుంది ఆల్రెడీ, దాని కింద పెడతా. దాని కింద పెట్టినా అదే కాడుతుంది తెల్లటాకు. కానీ చిత్రం ఆయిల్ తాగుతాను కానీ బండి అనిపిస్తాను. ఇదే ఎల్లుడు అంటే 3 లీటర్ వెళ్తా అనుకున్నా అసలు. దోమల పోర పెట్టుకోరా.